వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ. ఈరోజు చూసారా క్లే ఛాలెంజ్ చేయబోతున్నాను, అది కూడా అన్షితతో. సో అన్షిత, నీకు క్లే చేయడం వచ్చా? ఎప్పుడు స్టేషనరీ షాప్కి వెళ్ళినా క్లే స్లైమ్స్ ఇవే కొంటది అనమాట. సో ఇప్పుడైతే మేము ఛాలెంజ్ చేయబోతున్నాము. నేను చేసిన క్రియేటివిటీ అన్షిత కనిపెట్టాలన్నమాట. అంటే ఇదేంటో తను చెప్పాలి, తను చేసింది ఏంటో నేను కనిపెట్టాలన్నమాట. సో రెండింటికి ఒక షేప్ అయితే ఉండాలి, అప్పుడే వాళ్ళు విన్ అవుతారు. విన్ అయిన వాళ్ళకి ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది, అదే మిల్కీ బార్ చాక్లెట్స్. ఓకే అన్షిత, రెడీ? దీంట్లో మౌల్స్ వచ్చాయి, ప్లేస్ చేసే మౌల్స్. ఇది డక్ ఇలా వచ్చాయన్నమాట మౌల్స్. చపాతీ కర్ర వచ్చింది. ఓకే, దీనికి ఒక చాకు కూడా ఇచ్చారు, నైఫ్. అండ్ ఇవన్నీ షేప్స్, మౌల్డ్ షేప్స్ ఇచ్చారు అనమాట. ఈ క్లేస్ తో అయితే మన ఛాలెంజ్ ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా అన్షిత? రెడీ. ఎవరు బాగా చేస్తారో వాళ్ళకైతే మిల్కీ బార్ చాక్లెట్స్ అయితే వస్తాయి అన్నమాట. సో నేనైతే ఎప్పుడు వీటితో ఒక్కటి కూడా క్రియేటివిటీ చేస్తుంది. నేను ఇవి ఎప్పుడు కొనలేదు కూడా. అన్షిత కొంటది కానీ పడేస్తుంది అంతే. సరే, నేనైతే ఫ్లవర్ చేయబోతున్నాను. నువ్వేం చేస్తున్నావు అన్షిత? చెప్పాలి. ఓకే, అన్షిత అయితే ఫ్లాగ్ చేయబోతుంది, నేనేమో ఫ్లవర్ చేయబోతున్నాను. ఎవరికి ఫస్ట్ అయితే చూద్దాం. 1 2 చేయాలి కదా. 2 మనమైతే అన్షితకి ఇష్టమైన పింక్ ఫ్లేవర్ చేద్దాం. అన్షిత, నువ్వు ఫ్లాగ్ చేస్తాను అంటున్నావు కదా, ఫ్లాగ్ లో ఎన్ని కలర్స్ ఉంటాయి? 4 కలర్స్. అదేంటి? 1 2 3 4 చెప్పు. అదేంటి? ఏం కలర్స్? ఆరెంజ్ 1 అదేంటి? గ్రీన్ 2 3 ఉంటాయి. మరి 4 అన్నావు. 4 ఉంటాయి. ఏంటో చెప్పనా? మధ్యలో అది ఎవరికి ఇస్తావు? చక్రం, బ్లూ కలర్ చక్ర. ఎవరితో చెప్తా. కావాలంటే అడిగిస్తా. అన్షిత అయితే చపాతీ పిండి పీసుకేస్తుంది అనమాట. నేనేమో ఏదో ఫ్లవర్ అయితే చేస్తున్నాను. డ్రాయింగ్ లో తప్ప ఏంటో నాకు నేను ఫ్లవర్ చేద్దాం అనుకుంటే తాబేలు వచ్చింది. తాబేలు అతుక్కొని రాను కూడా రావట్లేదు. చూసి దిస్ తాబేలు కట్టి రౌండ్ చుట్టి నీడి పెట్టాలి. చేసి ఇక్కడ ఇలా ఉంటాయి చూడు, అవి చేసుకోవాలి. అన్షిత అయితే చపాతీలు చేసేస్తుంది, కట్ చేసేస్తుంది. నేను ఒకటి చేద్దామంటే ఒకటి వచ్చేస్తుంది. నాకేంటో మళ్ళీ స్టార్ వచ్చింది ఫ్లవర్ రావాలంటే.
అంశిత అయితే బాగా కుస్తీ పట్టేస్తుంది, కూరగాయలు కట్ చేస్తుందేమో అర్థం కావట్లేదు, పద్దాకలు కట్ చేస్తా ఉంది. ఏంద్ర షీప్ వచ్చింది. ఫైనల్లీ నేను ఫ్లవర్ ఆమె ఫ్లాగ్ చేస్తామో లేదో అనేది చూడండి. నాకైతే ఫ్లవర్ ఎలా ఉంటుందో కూడా మర్చిపోయాను అనుకుంటా, అలా అనిపిస్తుంది అసలు. ఏలాగా వచ్చింది వెనకాలండి, నీట్గా వచ్చింది కాబట్టి వెనకాల వచ్చింది. గ్రీన్ ఆరెంజ్ ఎలా కనిపిస్తుంది ఫ్లవర్. లీవ్ చేద్దాం. అమ్మా దేనికి చేయాలి గైస్. ఫస్ట్ వన్ కంప్లీట్ చేయి, తర్వాత చూద్దాం. సాయంత్రం కూడా దీనికి డిజైన్ పెట్టాను, కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఫైనల్లీ నా ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఫ్లాగ్ ఎక్కడ వరకు వచ్చింది అంశిత? కొంచెం వచ్చింది. ఇప్పుడు నాకు బ్లూ కలర్ మమ్మీ చూడు. అది ఎలా తీస్తాం మళ్ళీ? అలా చేస్తాం. అందుకనే గట్టిగా అనిపించుకోండి. దానికి ఏం తక్కువ లేదు. లైట్ బ్లూ కావాలి, ఇస్తావా? అదిలే నా ఫ్లవర్లో మొగ్గలు వచ్చాయి ఫ్రెండ్స్. నువ్వు మాట్లాడుకుంటూ చేస్తావా లేదా? అంశిత ఫ్లాగ్ అయితే ఇప్పటివరకు వచ్చిందనమాట. ఓకే పర్లేదు, అంశిత కూడా చేస్తుంది, చూద్దాం. బ్రౌన్ కలర్ లైట్ గ్రీన్ ఉంది కదా, ఇది చూడండి గైస్, వెరైటీస్ కూడా వచ్చేసింది. ఎరోలానా పడిపోతుంది. ఫైనల్గా అయిపోయింది. ఇది పడిపోతుంది. ఇక్కడ మనం టూత్ పిక్ పెడదాం. మనకు టూత్ పిక్ కూడా కావాలి గైస్. టూత్ పిక్స్ కూడా మనం పెడదాం. మనదైతే అయిపోయింది. మనదైతే ఫైనల్గా అయిపోయింది. సరిపోయింది అసలు. చూడండి చాలా కొంచెం చాలు మనకి. మనమైతే ఎక్కువ తీసేసుకున్నాం, కొంచెం చాలు. అంత కూడా కాదనమాట. సో నా లీఫ్ అయితే రెడీ అయిపోయింది. అందుకా వాడిని పంపించింది. సో అంశిత ఫ్లాగ్ రెడీ అయితే నా ఫ్లవర్ రెడీ అయితే చూద్దాం. ఫ్లవర్ చెప్పండి చాలా బాగుంటుందో, చిన్నపిల్లలు బాగుంటుంది కదా.
ఫైనల్లీ అన్షిత ఫ్లాగ్ అండ్ నా ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. ఎవరిది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ మా ఇద్దరికి ఫుల్ మార్క్స్ ఎవరికి ఇస్తారో కూడా చెప్పండి. బట్ నా ఏజ్కి సంబంధించింది ఈ ఫ్లవర్ ఏమన్నా సెట్ అవుతుందా అని మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు. సో అన్షిత అని విన్ అయిందని చెప్తున్నారు అనమాట. అన్షిత ఫ్లాగ్ అయితే నాతో పోలిస్తే 100% ఎక్కువ. బికాస్ తన ఏజ్కి తన క్రియేటివిటీ చూపించిందనమాట. ఎందుకంటే చూసి కూడా మనం రెడీ చేయలేదు, ఎవరు ఓన్గా వాళ్ళు వేసాం. బట్ నేను చిన్నప్పటి నుండి నాకు ఐడియా ఉంది ఫ్లవర్ ఎలా ఉంటుందో అండ్ ఎలా చేయొచ్చో, ఏ కలర్స్లో ఉంటాయో కూడా నాకు ఐడియా ఉంది. బట్ నా ఫ్లవర్ అయితే అంత అనిపించలేదంట. సో నేను కూడా అదే అనుకుంటున్నాను. అన్షితాని ఇంకా ఫ్యూచర్లో ఎంకరేజ్ చేద్దాం. తనకి తెలియకుండా తను ఓన్గా ఇలా చేసింది కాబట్టి ఫ్యూచర్లో డ్రాయింగ్ క్లాసెస్కి, క్రియేటివిటీ క్లాసెస్కి అయితే నేను జాయిన్ చేపిద్దాం అనుకుంటున్నాను. సో ఈ గేమ్లో విన్నర్ ద అన్షితకి అయితే డిక్లేర్ చేసేసాం. తనకైతే మిల్కీ బార్ చాక్లెట్స్ వచ్చాయి. నెక్స్ట్ వీడియోలో ఏం ఛాలెంజ్ కావాలో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్.